కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రూరల్లో పోయి పంచాయతీ ఎన్నికలకి మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు తెలుసా సార్? మహిళలు, రైతులు, సింగరేణి కార్మికులు, గల్ఫ్ బాధితులు. ఒకప్పుడు ఈరోజు వాళ్ళందరినీ కనీసం 10 సంవత్సరాలు పట్టించుకున్నటువంటి వీళ్ళు ఈరోజు మేము వచ్చినాక కడుపులో పెట్టుకొని మేము చూసుకుంటుంటే ఈరోజు ఎన్నికలకు పోయేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి మేము పాదయాత్రలు చేసినాం, సభలు పెడుతున్నాం, జనాల మధ్యలో తిరుగుతున్నాం, అన్నీ మాకు మోకాలు ఉన్నాయి. మీ ప్రతిపక్ష నాయకుడు ఏంటండి? ప్రజలు ఇది కూడా అడుగుతారు కదా, నీ బాకీ కాడు పోగానే ఈ బాకీ సంగతి పక్కకు పెట్టి కానీ ఆ పెద్ద ఆయన ఎక్కడ పోయింది అని చెప్పి అయితే అడుగుతారు కదా. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా అనేటటువంటి ప్రశ్నకు జవాబు అనేటటువంటిది మీరు రాసుకొని పోయి మళ్ళీ మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నాడు. 8 లక్షల తులాల బంగారం బాకీ అని చెప్పి నేను చెప్తా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2.5 ఏళ్ళ పెండింగ్ పెట్టినాడు వాడు. మీరు కదా జనాలు అది కూడా అడగరా? 2021, 2022 సంది నా ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది, నా పెళ్ళి 2021లో పెళ్ళి అయింది, నా పైసలు ఎందుకు వెళ్ళని చెప్పి వాళ్ళు పోతే అడగరా వాళ్ళని? వాళ్ళ బాకీలు కూడా మేమే మోస్తున్నాం కదా. ఫీజు రియంబర్స్మెంట్ మేము మోస్తున్నాం సార్. వాళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ సంది పెండింగ్ పెట్టుకుంటూ పోయినటువంటిది. తెలంగాణ ప్రజలకి మేము చేసినాం కాబట్టి చేసినామని చెప్తాం. వాళ్ళ లెక్క దాగుడు మూతలు ఎందుకు? ఆయన మేనిఫెస్టో తీసిండు, ఆ మేనిఫెస్టోలో జూమ్ పెట్టేసేసి ఒక 4 అంశాలు పెట్టి పెద్ద కార్డు కొట్టించిండు. ఆ పెద్ద పత్రం ఇక్కడ నేను చదువుతా ఒకసారి. ఆ గ్యారెంటీల పత్రం ఇయ్యనా? నేను లైవ్లో చదువుతా. అదే పెద్ద పత్రంలో పెద్ద ఎత్తున మేము చేసినాం కాబట్టి చెప్పడానికి మాకు దమ్ము ధైర్యం.